సార్ చేద్దాం చేద్దాం చేద్దాం. అది మన స్క్రీన్ ఉంది కదా, అది పెట్టించండి. స్క్రీన్ దొరకలే ఇంకా. సరే ఏదోలే. లెట్ us స్టార్ట్ విత్ ప్రేయర్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నక్షత్రేశ కృపాపాత్రం దైవజ్ఞేషు ధ్రువోపమం నక్షత్ర సిద్ధాంత ప్రదం రాఘవార్యం అహం భజే. ఉత్తమద్రేకాన నక్షత్ర దిగ్బలం కాలాంశ జీవాదేహ త్రిగుణాత్మకం భిన్నపాద ప్రతిబింబ సూత్రకర్తారం మీనాద్వయనాడీ సిద్ధాంత ఫలిత నిర్దేశికాచార్యం శ్రీ రాఘవాచార్య చరణౌ శరణం సతతం ప్రపత్యే. సరే, గత వారము మన గురువు గారు అయినటువంటి రాజా సారు ఉత్తమ ద్రేకాణం గురించి చాలా చక్కగా మీ అందరికీ వివరించడం జరిగింది. అయినా వారి ఆజ్ఞానుసారము మరలా నన్ను చెప్పమనడం చేత మళ్ళీ ఒకసారి మనము చెప్పుకుంటున్నాము. ఈరోజు క్లాసు అదే ఉత్తమ ద్రేకాణం గురించే మళ్ళీ చెప్పుకుందాము మనం. సరే, ఇప్పుడు మనకు ద్వాదశ రాసులు ఉన్నాయి. ద్వాదశ రాసులు అంటే 12 రాసులు, ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు. దాన్ని మనము ఆ 30 డిగ్రీలను 3గా విభజిస్తే వచ్చేటువంటిదే ద్రేకాణ అంటారు. అంటే మొట్టమొదట మీనాటులో 4 మూల స్తంభాలు ఉన్నాయి. మర్చిపోయాను చెప్పడానికి. 4 మూల స్తంభాలు. అవి ఏంటివి? ఉత్తమ ద్రేకాణ 1, 2 గుణములు, 3 నక్షత్ర దిగ్బల, 4 జీవా శరీర. ఇవి 4 ప్రైమరీ పిల్లర్స్. 2 సబ్ పిల్లర్స్ ఉన్నాయి. ఏంటివి? రిఫ్లెక్షన్ థియరీ. రిఫ్లెక్షన్ థియరీ అంటే ప్రతిబింబ సూత్రము. రెండవది భిన్నపాద. ఇవి 2 సబ్ పిల్లర్స్. ఇవి సబ్ పిల్లర్స్ అంటారు. అప్పుడు ఉత్తమ ద్రేకాణ గురించి తెలుసుకోవాలంటే ప్రతి రాశికి 30 డిగ్రీలు ఉంటాయి. 30 డిగ్రీలు అంటే ఎన్ని నక్షత్రాలు, ఎన్ని పాదాలు ఉంటాయి? అక్కడ 9 పాదాలు వస్తాయి. ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. దాన్ని ఒక రాశిని 3 భాగాలు చేస్తే మనకు ఎన్ని అవుతాయి? ఒక రాశిని 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగములో 3 నక్షత్ర పాదాలు వస్తాయి. అలా వచ్చినటువంటిదే దాన్ని ద్రేకాణము అంటారు. ద్రేకాణము అంటారు. ఇట్లా ఇక్కడ చూడండి, ఇది చార్ట్ కనబడుతుందా? ఇది చార్ట్ ఇక్కడ కనపడలేదా? షేర్ చేయలేదు కదా, అయ్యయ్యో. అది షేర్ చేయాలా, మర్చిపోయినా. చేస్తాను. అరే, షేర్ చేసేది ఎట్లా? ఇది ఎంటైర్ స్క్రీన్ షేర్. ఎంటైర్ స్క్రీన్ షేర్. ఇది ఇక్కడ కనబడుతుందా? ఇది కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ ఈ చార్ట్ కనబడుతుంది కదా, ఇది మేషంలో 30 డిగ్రీలు ఉంటుంది. 30 డిగ్రీలను 3గా విభజిస్తే ఒక్కొక్క పాదానికి, ఒక్కొక్క డివిజన్ కు 3 నక్షత్ర పాదాలు వస్తాయి. 3 నక్షత్ర పాదాలు వస్తాయి. ఒక్కొక్క నక్షత్ర దానికి 3 వస్తాయి.
అక్కడ అలాగే చరరాశికైతే మొదటి ద్రేకాణము ఇక్కడ చరరాశి మేషం, చరరాశి రోహిణి, ఇది వృషభం ద్విస్వభావ రాశి, చర స్థిర ద్విస్వభావ. చరరాశి మేషము, వృషభం స్థిర రాశి, ఇది ద్విస్వభావ రాశి. అలా మనము లెక్కేసుకుంటూ పోవాలి. చరరాశిలో మొదటి ద్రేకాణం ఇది అవుతుంది. అశ్విని 1, అశ్విని 2, అశ్విని 3 ఇవి మొదటిది అవుతుంది, మొదటి ద్రేకాణము. రెండవ ద్రేకాణము స్థిర రాశిలో రెండవది, ద్విస్వభావ రాశిలో మూడవది. అలా చరరాశి అయితే మొదటి ద్రేకాణము ఉత్తమ ద్రేకాణం అవుతుంది, స్థిర రాశి అయితే రెండవ ద్రేకాణము ఉత్తమ ద్రేకాణం అవుతుంది, ద్విస్వభావ రాశి అయితే మూడవ ద్రేకాణము ఉత్తమ ద్రేకాణం అంటారు. అలాగే చరరాశి ఇది మొదటిది, మళ్ళా ఇది మధ్యది రెండవది, స్థిర రాశి ఫిక్స్డ్ సైన్ కాబట్టి ఇది ద్విస్వభావ రాశి ఇక్కడ. అలా ఇక్కడ అంతే, చరరాశి ఇది స్థిర రాశి కాబట్టి రెండవది, ఇది ద్విస్వభావ రాశి మూడవది, మళ్ళా చరరాశి మొదటిది, ఇది స్థిర రాశి కాబట్టి రెండవది, ఇది ద్విస్వభావ రాశి కాబట్టి మూడవది. ఇలా ఉత్తమ ద్రేకాణము అని చెప్పేసి మనము నిర్ణయించుకోవాలి. ఈ చార్ట్స్ ముందు పెట్టుకుంటే మీరు టేబుల్ మీద పెట్టుకున్నా అంటే ఈజీగా గుర్తుపట్టచ్చు ఏ పాదము. ఇక్కడ అశ్విని, అశ్విని 2, అశ్విని 3 కలిసి మొదటి ద్రేకాణము. ఈ మొదటి ద్రేకాణములో మళ్ళా 159 గుర్తుపెట్టుకోండి. 159 అనేది కేంద్ర కోణస్థానాలు, కోణస్థానములు అంటారు. చరరాశిలో అయితే ఇది 1 మొదటిది, మొట్టమొదటి పాదం. చరరాశిలో మొదటి పాదము వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణము అంటారు. చరరాశిలో మొదటి పాదము ఇది మొదటి పాదం అశ్విని 1 వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణము అంటారు. అలాగే స్థిర రాశిలో ఐదవది ఇక్కడ ఇది చూడండి 1, 2, 3, 4 ఐదవ పాదం రోహిణి. ఇక్కడ కృత్తిక 2, 3, 4 రోహిణి 4 ఇది ఐదవది. స్థిర రాశిలో చరరాశిలో మొదటి పాదము ఉత్తమ ద్రేకాణం, అదే స్థిర రాశిలో ఐదవది, అదే ద్విస్వభావ రాశిలో అయితే 9వది. అది గుర్తుపెట్టుకోండి 159. చరరాశిలో మొదటి పాదము 1 వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణం, స్థిర రాశిలో అయితే ఐదవది, అదే ద్విస్వభావ రాశి అయితే 9వది 159. ఇట్లా గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఏమి, ఇప్పుడు ఉత్తమ ద్రేకాణము అనే రాశిని 3 భాగాలు చేస్తే మొదటిది ఉత్తమ చరరాశిలో మొదటిది ద్రేకాణము ఉత్తమ ద్రేకాణము అంటారు, అదే స్థిర రాశిలో అయితే రెండవది, ద్విస్వభావ రాశిలో అయితే మూడవది. అలా కంటిన్యూగా వస్తుంది అంతా. అలాగే వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణం అంటే 159 గుర్తుపెట్టుకోండి. 159 అంటే ఏమి, మొదటి పాదం చరరాశిలో మొదటి పాదము వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణము, వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ పాదము, దాన్ని పలకాల్సింది అట్లా చెప్పాలి. రెండవ స్థిర రాశిలో అయితే ఐదవది, అదే ద్విస్వభావ రాశిలో అయితే 9వది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ఏమయ్యా దీంట్లో దీనివల్ల మనకి ఏం ఉపయోగము అంటే మామూలుగా మీరు మీ దగ్గర పుస్తకాలన్నీ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే పుస్తకాలు అందరి దగ్గర ఉన్నారు, ఆ పుస్తకాలను పుస్తకాలను తెప్పిస్తే దాన్ని ఒక్కనాడు కూడా మాకు చెప్పలేదు, వాడడము ఎలా ఏమిటి దాని గురించి కూడా చెప్పలేదు అని మీరు అనొచ్చు. అందుకని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మీరు దానిలను చెక్ చేసుకోండి, అవి ఎప్పుడు పనికి వస్తాయంటే ఇటువంటి సందర్భంలో. ఇక్కడ ఇంగ్లీష్ బుక్ లో మీ దగ్గర అందరి దగ్గర ఉంటుంది ఉత్తమ ద్రేకాణ భిన్నపాద గుణాస్ అనేటువంటి పుస్తకం. ఉత్తమ ద్రేకాణ భిన్నపాద గుణాస్ ఇన్ ప్రిడిక్షన్ అని రాజాసాబ్ రాసినటువంటి పుస్తకంలో 21వ పేజీలో అక్కడ ఇస్తాడు. ది పర్సన్స్ బార్న్ ఇన్ ఉత్తమ ద్రేకాణ ఆర్ జనరలీ ప్రామినెంట్ ఇన్ లైఫ్. They are also highly educated with sharp intelligence and culture.
some of the men of letters and artists are born in such divisions. It may also be noticed that several kings, queens, and princes have their birth in Uttamadrekanas. అలా దాని గురించి ఇచ్చిపోయినాడు. ఆ ఉత్తమద్రేకాణములో పుట్టినటువంటి వాళ్ళ యొక్క ఎట్లా ఉంటారు వాళ్ళు, ఏ రకంగా ఉంటారు, ఎట్లా ఏమి అని చెప్పేసి దాని గురించి చెప్తూ పోయినాడు ఆయన అక్కడ దాంట్లో. తరువాత అలాగే ఈ తెలుగు పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళు తెలుగు పుస్తకాలు కూడా తెచ్చుకున్నారు. దాంట్లో కూడా 114 అండి. 114 తెలుగు బుక్కులనా 114 ఏది ఉత్తమద్రేకాణ భిన్నపాద గుణాలు అనే బుక్. ఏం పేజీ నంబర్లు లేవా దీంట్లో? పేజీ నంబర్ నక్షత్ర సిద్ధాంతం కాశీయా స్వామి. ఈ బుక్ లో పేజ్ నెంబర్స్ లేవు సార్. అదే దీంట్లో ఉత్తమ తెలుగులో ఇచ్చినాడు. సరే అక్కడ పట్టిక ఇచ్చినారు చూడండి. ఒకటి ఉత్తమద్రేకాణ వర్గోత్తమ పాదము, పరివర్తన పాదాలు అవన్నీ ఇచ్చినారు కదా ఇక్కడ. సరే దాని కింద తెలుగులో రాసినాడు ఫలితాలు ఏమని. ఈ ఉత్తమద్రేకాణములో జన్మించిన వ్యక్తులు సాధారణంగా జీవితంలో ప్రముఖులు, ఉన్నత విద్యావంతులు అవన్నీ. అదిగో నేను ఇక్కడ రాశాను, జస్ట్ డిస్ప్లే చేస్తాను. ఇది ఎట్లా రావాలి? ఎన్నో పేజ్ సార్? సార్ 50 పేజీ నంబర్లు లేవు. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. ఇదిగో ఇది తెలుగు పుస్తకంలో రాసినాడు. సాధారణంగా జీవితంలో సాధారణంగా ఉత్తమద్రేకాణములో జన్మించిన వ్యక్తులు జీవితంలో ప్రముఖులు, ఉన్నత విద్యావంతులు, పదునైన మేధస్సు, సంస్కృతి కలవారుగా ఉందురు. అంటే ఉత్తమద్రేకాణములో జన్మించినటువంటి వాళ్ళు దానివల్ల ఉపయోగం ఏముంది అంటే అలా ఉంటారు వాళ్ళు ఆ వ్యక్తులు అని మనకు చెప్పడం. ఇలాంటి ద్రేకాణములోనే బహుభాషా ప్రవీణులు, కళాకారులు కూడా జన్మించారు. అనేక మంది రాజులు, రాణులు, యువరాజులు ఇలాంటి ఉత్తమద్రేకాణములోనే జన్మించినారు. అలాగే ఓ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాధిపతి ఉత్తమద్రేకాణ ఫలాలలో ఉంటే ఆ జాతకుడు కూడా సమాజంలో ఉన్నత హోదాతో పాటు పేరు ప్రతిష్టలు పొంది సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. అట్లాగే లగ్నాధిపతి ఉత్తమద్రేకాణ పాదాలలో ఉన్న ఆ జాతకులు కూడా ప్రముఖులు, ప్రభావశీలులు, శక్తిమంతులు, విద్యావంతులు, ధనవంతులు, గౌరవప్రదమైన వ్యక్తులుగా ఉంటారు అని చెప్పేసి చెప్పడం. అంటే ఏమి? ఈ ఉత్తమద్రేకాణ ఉత్తమద్రేకాణ పాదాలలో జన్మించిన వారి యొక్క రూపురేఖలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఏం లాభం పొందుతారంటే ఇట్లా ఉంటారంట, వాళ్ళు ఈ రకంగా ఉంటారు అని మనము చెప్పవచ్చు. అంటే ఫలితాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని 1కి 2 సార్లు కాదు 4 సార్లు చదివితే మీకు మైండ్ లో ఉండిపోతుంది. ఎప్పుడో ఒకసారి చదివితే ఇట్టుంటుంది నా మాదిరి, ఎప్పుడో ఒకసారి చదువుతాం, అట్లా ఉండకూడదు. సార్ ఇది ఎన్నో పేజీలో సార్? ఒకసారి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయ్యా దీంట్లో పేజ్ నెంబర్ ఇచ్చాడు తెలుగు బుక్ లో. రెండవ అధ్యాయము అని చూడు, ఉత్తమద్రేకాణాలు 2వ అధ్యాయము. ఆ పేజీ కాకుండా 3వ పేజీకి రా. సాధారణంగా జీవితములో ఉత్తమద్రేకాణములో జన్మించిన వ్యక్తులు అని చూడు. తెలుగు బుక్కులో 2వ అధ్యాయము ఉత్తమద్రేకాణం అని ఉందా? అది తిప్పు, ఇంకొక పేజీ తిప్పు, 3వ పేజీలో ఉంది చూడది. 3వ పేజీలో పైన పేర్కొన్న సిద్ధాంత ప్రకారం స్థిర రాశి వృషభ రాశికి మొదటి ద్రేకాణము, మకరము 2వ ద్రేకాణము అవన్నీ అయినాక దాని కింద ఉంది ఉత్తమ ద్రేకాణములో జన్మించిన వ్యక్తులు సాధారణంగా జీవితంలో ప్రముఖులు, ఉన్నత విద్యావంతులు అవన్నీ నేను దీంట్లో టైప్ చేసి పెట్టా ఇక్కడ మీకు తెలుగులోటివి, ఇంగ్లీష్ బుక్ లోటివి. ఉత్తమ దృక్కోణ ప్రశ్నాశాస్త్రమేనా? ఉత్తమ ద్రేకాణ భిన్నపాద గుణాస్ ఇన్ ప్రిడిక్షన్ అనేటువంటి పుస్తకము ఇంగ్లీషు. తెలుగు అయితే ఉత్తమ ద్రేకాణ భిన్నపాద గుణాలు భవిష్యవాణిలో పాత్ర అనేటువంటి పుస్తకము. సరే ఏమైతేనేమి
మొత్తానికి ఇప్పుడు ఉత్తమ ద్రేకాణము అంటే నీకు అర్థమైందా లేదా అది చూడండి కొంచెం. ఇప్పుడు ఒక రాశిని 30 డిగ్రీలు ఉంటుంది. ఆ 30 డిగ్రీలను 3 భాగాలు చేస్తే 10 డిగ్రీలు, మొదటి 10 డిగ్రీలు ఉత్తమ ద్రేకాణము అంటారు చరరాశిలో. అదే రెండవ స్థిరరాశిలో అయితే రెండవ ద్రేకాణము, రెండవది ఉత్తమ ద్రేకాణం అవుతుంది. అదే ఉభయ రాశి అంటే ద్విస్వభావ రాశి అయితే మూడవ భాగము అంటే 20 నుంచి 30 డిగ్రీస్ ఉండేటువంటిది మూడవది, అది ఉత్తమ ద్రేకాణము అంటారు. అది చరరాశిలో మొదటి భాగాన్ని 0 to 10 డిగ్రీస్ ఉత్తమ ద్రేకాణము, స్థిర రాశిలో 10 to 20 డిగ్రీస్ అంటే రెండవ ద్రేకాణము, దాన్ని ఉత్తమ ద్రేకాణం అంటారు. తర్వాత ఉభయ రాశి అంటే ద్విస్వభావ రాశుల్లో మూడవది 20 to 30 డిగ్రీస్ ఉన్నటువంటిది పునర్వసు 1, పునర్వసు 2, పునర్వసు 3, ఇది లాస్ట్ది, ఇది చివరిది, ఇది ఉత్తమ ద్రేకాణం అంటారు. అలాగే ఇంకా చరాస్థిర ద్విస్వభావ, అలాగా గుర్తుపెట్టుకోండి, లేదా ఈ చార్ట్ పెట్టుకోండి. ఈ రెడ్డింగ్ లో చేసినందుకు అశ్విని 1 ఇది వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణము. ఎందుకు? చరరాశిలో మొట్టమొదటిది అశ్విని 1, ఇది మొదటిది వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణము 159 గుర్తుపెట్టుకోవాలన్నా. చరరాశిలో 1వ పాదము వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణం అవుతుంది. అదే స్థిర రాశి అయితే ఫిక్స్డ్ సైన్ అయితే 5వది అవుతుంది. అదే విశ్వభావ రాశి అయితే 9వది 159 గుర్తుపెట్టుకోండి. ఇది 1 చరరాశిలో, స్థిర రాశిలో 5, విశ్వభావ రాశిలో 9, 159. మళ్ళా ఇక్కడ 1 చరరాశి. అందులో మళ్ళీ రెడ్ ఐడెంటిటీ ఇచ్చారు కదా సార్, అది ఇంకా ముఖ్యమా? ఏంటండి? 1వ పాదం అని ఇచ్చారు ఉత్తమ త్రికోణము, అశ్విని 1 అన్ని రెడ్ తో హైలైట్ చేశారు. అది కాదండి, ఇప్పుడు ఈ గ్రీన్ తో హైలైట్ చేసేదంతా ఉత్తమ ద్రేకాణం. అదే అందులో కూడా ఒక పాదం హైలైట్ రెడ్ తో చేసినది వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణం అంటారు దాన్ని. అది ఇంకా మంచిది. ఉత్తమ ద్రేకాణం కంటే జస్ట్ ఇంకా సుపీరియర్. అలాగే ఇక్కడ స్థిరరాశిలో ఇక్కడ 5వది, ఇది మొదటిది చరరాశిలో, స్థిరరాశిలో 5వది రోహిణి 2, అదే విశ్వభావ రాశిలో 9వది. ఇవి వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ పాదములు అంటారు. తర్వాత ఇక్కడ ఈ వర్గోత్తమ పాదాలు 12 అవుతాయి. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కటి ఉంటుంది కదా, 12 రాశులు కాబట్టి ఇప్పుడు 2 లెక్కేసుకో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 12 రాశులకు 12 వర్గోత్తమ పాదాలు 12. పరివర్తన పాదాలు అంటే ఈ ద్రేకాణములో ఈ రెడ్ గున్నది కాకుండా ఇంకా బ్లాక్ ఉంటుంది చూడు, తక్కినటివి వర్గోత్తమ ద్రేకాణం కాకుండా మిగిలినటివి పరివర్తన పాదాలు అంటారు. ఇవి పరివర్తన పాదాలు ఇక్కడ 2 ఉన్నాయి. వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ పాదం కాకుండా తక్కినటివి 2, అవి పరివర్తన పాదాలు. అంటే 12 ఒక్కొక్క రాశిలో 2 పరివర్తన పాదాల మాదిరి 12 రాశుల్లో 12 అంటే 24. వర్గోత్తమ పాదాలు 12, పరివర్తన పాదాలు 24. ఇంకా తక్కినటివన్నీ ఇక్కడ చూడు, 1, 2, 3, 4, 5, 6. ఒక్కొక్క దాంట్లో 6 ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 6 అంటే 12 6 72 సంచార పాదాలు. ఇవి సంచార పాదాలు 72. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేమి, మొత్తము వర్గోత్తమ పాదాలు 12, పరివర్తన పాదాలు 24, సంచార పాదాలు 72, మొత్తం కలిపితే 108 పాదాలు రావాలి. భచక్రములో 108 పాదాలు ఉంటాయి, లేదా 360 డిగ్రీలు, 108 పాదాలు సరిపాయి. వర్గోత్తమ పాదాలు 12, పరివర్తన పాదాలు 24, సంచార పాదాలు 72, మొత్తం పాదాలు కలిసి 108. ఇది వర్గోత్తమ ద్రేకాణ, ఉత్తమ ద్రేకాణ, వర్గోత్తమ ద్రేకాణ పట్టిక అని దీనికి అంటారు. అంటే ఈ రెడ్ లో ఉన్నది వర్గోత్తమ ద్రేకాణం. ఇది మామూలుగా హైలైట్ చేసిన అంతా గ్రీన్ లో కనపడుతుంది కదా, అదంతా అది ఉత్తమ ద్రేకాణము అట్ట.
అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏమి, ఈ వర్గోత్తమ ద్రేకాణము ఉత్తమ ద్రేకాణములో జన్మించినటువంటి వారి జాతకాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎట్లయితారు, ఏ రకంగా ఉంటారు అంటే ఆ ఫలితాలు చెప్పినాడు. ఇప్పుడు ఇందాక మనం చదివినామే అవి. ఇదిగో తెలుగులో సాధారణంగా ఉత్తమ ద్రేకాణములో జన్మించిన వ్యక్తులు జీవితములో ప్రముఖులు, ఉన్నత విద్యావంతులు, పదునైన మేధస్సు, సంస్కృతి కలవారుగా ఉందురు. అర్థమైంది కదా? అంటే ఏమి, అన్ని ప్లస్ పాయింట్స్ చూడు ఇలా అన్ని. ఇలాంటి ద్రేకాణములోనే బహుభాషా ప్రవీణుడు, కళాకారుడు కూడా జన్మించారు. అనేక మంది రాజులు, రాణులు, యువరాజులు ఇలాంటి ఉత్తమ ద్రేకాణములోనే జన్మించినారు. అలాగే ఓ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాధిపతి ఉత్తమ ద్రేకాణ పదాలలో ఉంటే ఆ జాతకుడు కూడా సమాజంలో ఉన్నత హోదాతో పాటు పేరు ప్రతిష్ట పొంది సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. అట్లాగే లగ్నాధిపతి ఉత్తమ ద్రేకాణ పాదాలలో ఉన్న ఆ జాతకుడు కూడా ప్రముఖులు, ప్రభావశీలులు, శక్తివంతులు, విద్యావంతులు, ధనవంతులు, గౌరవప్రదమైన వ్యక్తులుగా ఉంటారు అని చెప్పినాడు. ఇది థియరీ మాత్రమే ఇప్పుడు మీరు నేర్చుకున్నది. ఇప్పుడు ఒక ప్రాక్టికల్, ఒక చార్ట్ చూడండి. ఇది ఒక చార్ట్, సక్సెస్ఫుల్ ఎంబీబీఎస్ డాక్టర్. ఈ చార్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ది. మేల్, పురుషుడు, 31/5/1994, 24 గంటల 05 నిమిషాలు, బహ్రాన్ అట, అక్కడ పుట్టినాడు. ఇది ఒక డాక్టర్ యొక్క చార్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చార్ట్ లో మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ఇప్పుడు ఇది లగ్నం ఆక్వేరియస్ లో శతభిష 3 ఉంది. ఈ శతభిష 3 అనేటువంటిది అది ఏమైంది, ఎక్కడ పడింది? ఆ శతభిషము అనేటువంటిది వర్గోత్తమంలో ఉందా లేకపోతే ఉత్తమ ద్రేకాణమా? దాన్ని ఐడెంటిఫై చేయాలా మీరు. శతభిషము ఉత్తమ ద్రేకాణం. దీన్ని ఇక్కడ మీరు పట్టిక ఉందా? పట్టిక మళ్ళా నేను వెనక్కి తిప్పాల్సి వస్తుంది. మీరు పట్టిక మీ దగ్గర లేదా? ఇదిగో ఉంది. ఇది లేదా పుస్తకం చూడు, ఆ పట్టిక అయినా పెట్టుకోండి, ఏదైతేనేమి ఆ పుస్తకంలో పట్టిక పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు లగ్నము, ఇక్కడ లగ్నం. ఇదిగో ఇందాక ఆయన సాఫ్ట్వేర్ అడిగాడే, ఇదిగో ఇది చూడండి, మీనాటు సాఫ్ట్వేర్. ఇది మీనాటు వాళ్ళదే, ఇది సాఫ్ట్వేర్. ఇది రాశి చక్రము, ఇది నవాంశ చక్రము. ఇది రాశి, ఇది నవాంశ. కింద వచ్చేసి ఇక్కడ ఇస్తాడు ప్లానెట్, డిగ్రీస్, లార్డ్స్ ఆఫ్ హౌసెస్. ఇక్కడ రాశి, నక్షత్రము, నక్షత్ర లార్డు, కళాంశ లార్డు అంటే సబ్ లార్డు ఇచ్చి ఇక్కడ ఇంకా మిగతా ఇస్తాడు. అది తీసేసా నేను. మిగతాయి జీవా శరీర, తర్వాత ఉత్తమ ద్రేకాణ, వర్గోత్తమ ద్రేకాణ, తర్వాత దిగ్బల, తర్వాత ఇంకా కావాల్సినవి దాన్ని ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు అవసరం లేదు. ఈ రోజు పాఠానికి అవసరం లేదు కాబట్టి దాన్ని తీసేసినాను, దాన్ని డిలీట్ చేసినాను నేను. ఇక్కడ లగ్నం వచ్చేసి శతభిషం 3 ఉంది. ఇక్కడ లగ్నానికి ఎదురుగా మీరు ఈ శతభిష 3 ఏమైంది? వర్గోత్తమ అది వియుడి అంటే వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణము అని గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా వియుడి. వి అంటే వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణము. ఇది తర్వాత రోహిణి 2. రోహిణి 2 చూడండి, పట్టికలో ఏముంది? అది కూడా ఉత్తమ ద్రేకాణమే సార్. దాని కింద రాసుకోండి, దాని కింద వియుడి అట్లా. తర్వాత ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? దయచేసి మ్యూట్ చేసుకోండి. తర్వాత శతభిష 2 చూడండి, ఉత్తమ ద్రేకాణ సార్. ఇది కేవలం ఉత్తమ ద్రేకాణనే. పరివర్తన పాదం సార్ శతభిషం 2. ఇది పైన లైన్ మిస్ అయ్యాయి కదా. అవును, శతభిష 2 మూన్ అక్వారియస్.
మళ్ళీ ఏమైతుంది అది? శతభిషం కూడా ఉత్తమ దృక్కానంలో ఉంటది కానీ పరివర్తన పాదం అవుతుంది. పరివర్తన పాదం సార్ అది, పరివర్తన పాదము. ఉత్తమ దృక్కానం అనే చెప్తారు. ఉత్తమ ద్రేకానమేనండి. మనకు కావాల్సింది పరివర్తన పాదాలు కాదు, వర్గోత్తమ ఉత్తమ ద్రేకానము, ఉత్తమ ద్రేకానము రెండే పెట్టుకో. అవునవును. ఇప్పుడు ఇది యుడి, ఇది శతభిషము 2 కదా సార్, శతభిషం 3 ఉంది ఉత్తమ దృక్కోణ వర్గోత్తమ పాదంలో. శతభిష 3 ఏమైతుందయ్యా? వర్గోత్తమ ఉత్తమ ద్రేకానం అది వియుడి అవుతుంది. అది నేను ఇక్కడ యుడి పెట్టా కదా, కేవలం ఉత్తమ ద్రేకానం మాత్రమే. ఓకే ఓకే. ఏమి మీరు ఇక్కడ ఈ లైన్ ఏమో చొట్టగా వచ్చారు. సరేనే వస్తే మన ఏమవుతుంది? అయ్యో. తర్వాత నెక్స్ట్ ఎవరు? ఏరీస్ లో అశ్విని 4. అశ్విని 4 ద్రేకానం ఉందా? వర్గోత్తమ ద్రేకానం ఏమైనా ఉందా? లేదు కదా, లేదు. కాబట్టి దాన్ని వదిలిపెట్టు. నెక్స్ట్ ఏమి? ఆరుద్ర 1. ఆరుద్ర 1 కూడా ఏమి లేదు. తర్వాత జూపిటర్ స్వాతి 2. స్వాతి 2 లేదు. స్వాతి 1 అయితే ఉత్తమ ద్రేకానం అవుతుంది. అవునవును. స్వాతి 1 కాదు. ఆరుద్ర 4 లేదు కదా? లేదు సార్, లేదు. శతభిష 4. అక్వేరియస్ లో శతభిష 4 ఉన్నది. ఉంది సార్. ఉత్తమ దృక్కానం. ఉత్తమ ద్రేకానం సార్. యుడి ఉత్తమ దృక్కానం. యుడి అట్లా. ఇది విశాఖ 3. విశాఖ 3 లేదు సార్, లేదు. లేదు. కృత్తిక 1 లేదు. లేదు అంటే ఈ చార్ట్ లో 2 ఏమైనా 2 వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణాలు వియుడి. ఇది వియుడి అంటే వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణాలు. ఏమేమి? లగ్న పాదము శతభిషం 3. కాబట్టి ఈ లగ్న పాదము వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణములో పడింది. ఇది రవి రోహిణి 2 కాబట్టి వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణములో పడింది. అలాగే మూన్ కదా ఇది. అవును, మూన్ శతభిష 2 ఉత్తమ ద్రేకాణం. అలాగే శాటర్న్ కరెక్టేనా? ఇది శాటర్నేనా? శతభిష 4 యుడి అంటే ఏమి? ఇక్కడ 1 2 3 4 2 వర్గోత్తమ 2 ఉత్తమ ద్రేకాణ పండాయి. ఇక్కడ చూడండి, ఇట్లా రాసుకోవాలా మీరు చార్ట్ లో. అంటే ఏమి? నంబర్ 1 లగ్న ఇన్ దిస్ చార్ట్ లగ్న పాద ఈజ్ ఇన్ శతభిష 3. లగ్న పాద ఈజ్ ఇన్ శతభిష 3. సో ఇట్ ఈజ్ ఇన్ వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ. అవునా? అర్థమైంది కదా? రెండోది సన్. ఇదిగో సన్ ఈజ్ ఇన్ టారస్ రోహిణి 2. సన్ ఈజ్ ఇన్ రోహిణి 2. సో ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ. తర్వాత 3 మూన్ ఈజ్ ఇన్ శతభిష 2. మూన్ ఈజ్ ఇన్ శతభిష 2. సో ఇట్ ఈజ్ ఇన్ ఉత్తమ ద్రేకాణ. Saturn is in శతభిష 4. సో ఇట్ ఈజ్ ఇన్ ఉత్తమ ద్రేకాణ. అంటే ఏమి? టోటల్ గా 2 ఉత్తమ ద్రేకాణాలు 2 వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణాలుగా అయినాయి. అయినందువల్ల ఫలితం ఏమయ్యా అంటే దిస్ నేటివ్ ఈజ్ ఎ ర్యాంక్ హోల్డర్ డ్యూరింగ్ హిజ్ intermediate. The native is a rank holder during his intermediate in Kerala, and through scholarship he has successfully completed his MBBS in Assam. అంటే కేరళలో ఇంటర్మీడియట్ చేసిన అంటే అప్పుడు కేవలము ఒక ర్యాంక్ హోల్డర్ గానే ఉన్నాడు. తర్వాత స్కాలర్షిప్ ద్వారా ఎంబీబీఎస్ అస్సాంలో కంప్లీట్ అయిపోయింది. He hails from ఎవరండి మాట్లాడుతున్నారు? దయచేసి మ్యూట్ చేసుకోండి. He hails from an affluent family and is leading a comfortable life
and looking forward to his MD. He hails from affluent family. Affluent family అంటే సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. He hails from సంపన్న కుటుంబం నుంచి వచ్చినాడు అతనేమి ఈ లీడింగ్ ఏ కంఫర్టబుల్ లైఫ్ అంటే జీవితంలో చాలా సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిజ్ ఎండి. ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఏమి ఎందుకు చేస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? డ్యూ టు దిస్ 2 వర్గోత్తమ ఉత్తమ త్రికాణాలు, 2 ఉత్తమ త్రికాణాలు ఉన్నాయి ఈ చార్ట్ లో. కాబట్టి ఈ జాతకునికి ఇవన్నీ ఈ యోగం పట్టింది అని చెప్పేసి మనము ఫలితము చెప్పవచ్చు. అంటే ఏమి ఉత్తమ త్రికాణము అనేటువంటి చాప్టర్ మనము బాగా క్షుణ్ణంగా తయారైతే మెయిన్ పిల్లర్ అది 4 పిల్లర్స్ లో ఒకటి ఉత్తమ త్రికాణం అనేది ప్రధానమైన పిల్లర్. ఈ ప్రధానమైన పిల్లర్ ద్వారా మనకు జ్యోతిష ఫలితం చెప్పడానికి వస్తుంది. ఉత్తమ త్రికాణము వర్గోత్తమ త్రికాణములో ఉన్నాయి అంటే వాళ్ళు లగ్నము, లగ్నపాద, శతభిషం వర్గోత్తమ ఉత్తమ త్రికాణం ఉంది. సన్ అనేటువంటి వాడు ఆత్మకారకుడు, ప్రభుత్వ కారకుడు, మెడిసిన్ కారకుడు, ఇవన్నీ వస్తాయి. అందుచేత వాడు డాక్టర్ అయ్యాడు వర్గోత్తమ ఉత్తమ త్రికాణం అన్నందుకు. మూన్ శతభిష నక్షత్రంలో ఉన్నాడు, అది ఉత్తమ త్రికాణము. శాటర్న్ కర్మకారకుడు అయినటువంటి శాటర్న్ ఉత్తమ త్రికాణం ఉన్నాడు. కాబట్టి అతను ఇంటర్మీడియట్ లో ర్యాంక్ హోల్డరే. తర్వాత ఎంబీబీఎస్ లో కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాడు. ఇతను సంపన్నమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినాడు. ఇతను చాలా సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రస్తుతం ఎంబీబీఎస్ ఎండి కోసం చూస్తున్నాడు అని చెప్పేసి తెలిసింది మనకు. ఇది ఒక చార్ట్. అంటే ఇట్లా చార్ట్ ను మనము ఎలా విశ్లేషణ చేయాలి అంటే ఈ రకంగా చేయాలి. ఇట్లా చార్ట్ సక్సెస్ ఇది ఎక్కడిది ఈ చార్ట్ అంటే నేను గురు పూర్ణిమ స్పెషల్ ఇష్యూ 2021 దాంట్లో పడింది. ఈ ఆర్టికల్ తీసుకున్నాను నేను. సక్సెస్ఫుల్ ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఎందుకు తీసుకున్నా. సరే, ఏదైతే మీకు పాఠం కావడానికి, పాఠం చెప్పడానికి అంతే. ఇది అలా ఇది 2వ చార్ట్. ఇది ఎక్కడిది అంటే మీ పుస్తకంలోనే ఉంది. మీ పుస్తకంలో ఉంది. ఇంగ్లీష్ బుక్లో, ఇంగ్లీష్ పుస్తకంలో ఉంటుంది చూడండి. చాప్టర్ పార్ట్ ఏ ఉత్తమ త్రికాణ 62వ పేజీలో 62వ పేజీలో చార్ట్ 1 62వ పేజీలో ఉత్తమ త్రికాణ భిన్నపాద గుణాస్ అనేటువంటి పుస్తకము ఇంగ్లీష్ లో ఉంది. ఇదిగో ఇది. దాంట్లో 62వ పేజీలో ఉంది చార్ట్. నేమ్ వైకుంఠవాసి గురూజీ శ్రీ గోపాల దేశికాచారి. ఆయన తెలుగు మీడియం బుక్ లో సార్ ఎక్కడ ఇంగ్లీష్ పుస్తకములో తెలుగు మీడియం కూడా చెప్పండి సార్, ఉందేమో మీకు ఐడియా. తెలుగు మీడియంలో పేజ్ నెంబర్ లేదు. నేనేం చేయమంటాను? మీడియంలో 5వ అధ్యాయం తర్వాత ఉందండి. 5వ అధ్యాయం తర్వాత వస్తుంది. అది నంబర్లు లేవయ్యా తెలుగులో. పేజ్ 5వ అధ్యాయం తర్వాత చార్ట్ 1 అని ఉంటది. నామం పెట్టుకుంటాడు మొహం. అయ్యా చార్ట్ 1 తీసుకోండి అయ్యా. చార్ట్ 1 కూడా వైకుంఠవాసి శ్రీ గోపాల గురూజీ గోపాల దేశికాచారి అని చెప్పేసి ఇచ్చినట్టు చార్ట్ 1. జాతక చక్రాలు మరియు వాటి విశ్లేషణ మొదటి విభాగము ఉత్తమ త్రికాణ అనే చాప్టర్ లో మొట్టమొదటిదే తెలుగు పుస్తకంలో 1914 డేట్ ఆఫ్ బర్త్. 14/7/1914 3 AM చెన్నైలో పుట్టాడినా ఉంది గురూజీ. అది ఆ చార్ట్ అది తీసుకోవడం జరిగింది. అంటే ఏమి మీకు పాఠం చెప్పడానికి ఉత్తమ త్రికాణము అంటే ఏమంటే మీకు నిర్వచనం తెలుసు. ఉత్తమ త్రికాణం ఏమి, వర్గోత్తమ త్రికాణం ఏమి అని పట్టిక ఉంది. పట్టిక ఎదురుగా పెట్టుకుంటారు, చూస్తారు. కానీ ఇలా పని చేయాలా, వర్క్ చేయాలా. ఇక్కడ ఇది రాశి అంశ చార్ట్ ఉంటుంది. ఇది రాశి అంశ నవాంశ. ఇక్కడ కింద పట్టిక ఇది ప్లానటరీ పొజిషన్ అంటారు. ఇది ఇక్కడ చూడండి. అదే చేయండి. ఇక్కడ లగ్నం అసెండెంట్ టారస్ లో రోహిణి 3 అనేది ఏమి? రోహిణి ఉత్తమ అయ్యా ఏంది ఇట్లొచ్చా జంప ఇక్కడ ఇది
చూడండి లగ్నం వచ్చేసి రోహిణి 3, దానికి ఎదురుగా యూడి అని రాస్తున్నా, అంతేనా? రోహిణి 3 యూడిలోనే కదా ఉండేది. కనపడుతుందా మీకు ఇక్కడ? కనపడుతుందా? తర్వాత సన్ పునర్వసు 3, ఉత్తమ ద్రేకాణ సార్. అబ్బా చాలా హుషారుగా ఉన్నారబ్బా మనోళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మాకు కావాల్సింది. తర్వాత చంద్రుడు ఎక్కడున్నాడు? పైశస్సులో ఉత్తరాభాద్ర 3 లేదు. రేవతి 2, 3, 4 ఉండేది, అలా లేదు. కాబట్టి చంద్రుడు వద్దు. కుజుడు చూడు, పూర్వ పలుకునే మఖా పుబ్బ అంటాం మనం. పుబ్బ 2లో ఉన్నాడు. ఏది ఉంది సార్, ఉత్తమ దృక్కోణమే సార్. 2 కదండి. మళ్ళా మామూలు వియుడి రాదు. ఒకటైతే బియుడి వస్తుంది. ఇది 2 పుబ్బ 2 ఉత్తమ దృక్కాణ ఓన్లీ యూడి. అవునండి, యూడినే కదా రాసినదారా. తర్వాత పునర్వసు 4 తర్వాత ధనిష్ట 2 గురువు. ధనిష్ట 2 నథింగ్ సార్, ఏం లేదు. ఏమీ లేదు. ధనిష్ట 2 తీసేయి. తర్వాత మఖా 2 లేదు. మృగశిర 3 కూడా లేదు. లేదు. శతభిష 3 ఇంతకు ముందు మనం చేసినాము. వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణము డాక్టర్ చార్ట్ లో చేసినాము కదండి. డాక్టర్ చార్ట్ ఇక్కడ ఏంది కర్స్టర్ బోలా దొరకలే నాకు. రాహు అదే ఏంది కర్స్టర్ రావడం ఎందుకు? ఈడ కదా రాహు కానే ఉంది కదా అది. రాహు ఇంకోటి కూడా వియుడియే. ఫల్గుని ఉత్తర పలివి వియుడి. ఇది కూడా బియుడి. ఇది కూడా బియుడి. చూడండి ఇక్కడ ఒక్కసారి మళ్ళా గమనించండి. లగ్నం వచ్చేసి యూడి ఉత్తమ త్రికాణంలో పడింది. సన్ను వర్గోత్తమ ఉత్తమ త్రికాణ, మార్స్ ఉత్తమ త్రికాణ, మెర్క్యూరీ వర్గోత్తమ ఉత్తమ త్రికాణ, రాహుకేతువులు వర్గోత్తమ ఉత్తమ త్రికాణ. 1, 2, 3, 4 ప్లానెట్స్ వర్గోత్తమ ఉత్తమ త్రికాణములో పన్నాయి. 2 మాత్రము ఉత్తమ త్రికాణములో ఉన్నాయి. ఈయన ఈ స్వామీజీ ఇప్పుడు ఇది పుస్తకంలో ఉన్నటువంటిది ఉత్తమ త్రికాణ అనే బుక్కులోది. ఇదో గోపాల దేశికాచారి చార్ట్ నంబర్ 1 ఉత్తమ త్రికాణ భిన్న ఉత్తమ త్రికాణ భిన్నపాద గుణాస్ అనేటువంటి పుస్తకంలోది ఇది. ఆ చార్ట్ లో చూడండి, ఈయన స్వామీజీ గోపాల దేశికాచార్య అని ఆయన దాంట్లో ఇంటిని చూడు 1, 2, 3, 4 వర్గోత్తమ ఉత్తమ త్రికాణాలు పన్నాయి. 2 ఉత్తమ త్రికాణంలో పన్నాయి. అందుచేత ఈయన గురించి చాలా దండిగా ఇచ్చాడు పుస్తకంలో. కానీ నేను అన్ని చెప్పలేదు, కొన్ని మాత్రమే చెప్తున్నాను. గమనించండి. మీరు కావాలంటే పుస్తకం చదవండి. లగ్న ఈజ్ ఇన్ రోహిణి 3 గెటింగ్ ఉత్తమ త్రికాణ స్టేటస్.
లగ్నము రోహిణి 3లో ఉన్నందుచేత ఉత్తమ త్రికాణ స్టేటస్ పొందింది, విచ్ ఇండికేట్స్ ద నేటివ్ విల్ లివ్ రాయలీ అండ్ ఎగ్జిబిట్ హిస్ గుడ్ క్వాలిటీస్ అండ్ అర్న్ గుడ్ రెప్యుటేషన్ అండ్ నేమ్. ఆ లగ్నం అనేది రోహిణిలో ఉన్నందుచేత ఉత్తమ త్రికాణంలో పొందినందుచేత ఈ క్వాలిటీస్ అన్ని ఆయనకు వచ్చినాయంట. అవి 4th లార్డ్ సన్, ఆ చార్ట్ లో ఇది లార్డ్ 4 చార్ట్ 4th లార్డ్ సన్. 4th లార్డ్ సన్ ఈజ్ ఇన్ పునర్వసు. ఇది స్పెల్లింగ్ తప్పు పడింది, పునర్వసు 3. సో పునర్వసు 3. it is in Vargottama Drekana which gave him name and fame. Sun is a royal and authoritative planet. ఈ పదాలు కొంచెము గుర్తుపెట్టుకొని బాగా చదువుతుంటే వస్తాయి. ఇవి చాలా ఫ్యూచర్ లో మీరు ఫలితాలు రాసేటప్పుడు ఉపయోగపడతాయి ఈ పదాలు. ఎందుకు నేను ఇవి రాసి మీకు చెప్తున్నానంటే రేపు పొద్దున మీరు ఆర్టికల్ రాయాలన్నా, ఒక జాతకం చూసి ఫలితాలు చెప్పాలన్నా ఇవి రావాలి. కాబట్టి సన్ అనేటువంటి వాడు ప్రభుత్వ కారకుడు, ఆత్మకారకుడు, వాడు ఉత్తమ త్రికాణంలో పొందినందు చేత నేమ్ అండ్ ఫేమ్ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సన్ ఈజ్ రాయల్ ప్లానెట్, అది రాజగ్రహము, అథారిటేటివ్ ప్లానెట్. అందుకు వానికి ఆ రకంగా ఆ జాతకుడు అంత షైన్ కాగలిగినాడు అని చెప్పేసి చెప్పాలి. తర్వాత 7th and 12th లార్డ్ మార్స్. ఇదిగో మార్స్ చూడండి ఇక్కడ 7-12 లార్డు. 7-12 లార్డు ఉత్తమ త్రికాణంలో ఉన్నాడు. 7-12 లార్డు 7th and 12th లార్డ్ మార్స్ ఈజ్ గెటింగ్ రాజసిక్ ఉత్తమ త్రికాణ. ఎందుకు? మార్స్ అనేటువంటి వాడు రాజసిక ప్లానెట్. ఇక్కడ ఏమిటది? మార్స్ పుబ్బ, ఇది కూడా రాజసిక ప్లానెట్. ఇది వీనస్ అనేటువంటిది మీకు ఇంతకుముందు గుర్తులు ఫండమెంటల్స్ మర్చిపోయింటారు. రాజస గుణాలు, రాజసిక ప్లానెట్స్, తామసిక ప్లానెట్స్, సాత్విక ప్లానెట్స్ అనేటివి. బుధ గురులు సాత్విక ప్లానెట్స్, శుక్ర చంద్ర రవి శుక్ర చంద్ర రవి గెలిస్తే కరెక్ట్ చెప్పు, లేకపోతే డోంట్ డిసైడ్. సూర్య అన్న సార్, నేను కరెక్ట్ చెప్పాను. కాబట్టి ఆ 3 ఇది ఏమిటివి? రాజస ప్లానెట్స్. తక్కినవి తామస ప్లానెట్స్. కాబట్టి ఇక్కడ మార్స్ అనేటువంటి వాడు తామస ప్లానెట్ వాడు అయినా కూడా ఇక్కడ యాదిది మార్స్ అనేటువంటి వాడు తామస ప్లానెట్. పుబ్బ ఎవరిది? వీనస్ రాజసిక ప్లానెట్. కాబట్టి రాజసిక ఉత్తమ త్రికాణంలో ఉన్నాడు. ఆ మాట రాసినాడు. 7th and 12th లార్డ్ మార్స్ ఈజ్ గెటింగ్ రాజసిక ఉత్తమ త్రికాణ. దాన్ని రాజసిక ఉత్తమ త్రికాణ అంటారు. మేడ్ ద నేటివ్ టు గివ్ కౌన్సిలింగ్ ఆల్వేస్ అండ్ అడ్వైజ్ విత్ ఫుల్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీ. ఇది వచ్చి తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి మంచి సలహాలు అవి ఇవి ఇచ్చేటువంటి వాడంట ఆయన. 2nd and 5th లార్డ్ మెర్క్యూరీ. 2nd and 5th లార్డ్ మెర్క్యూరీ. ఇదిగో 2nd and 5th లార్డ్ మెర్క్యూరీ వర్గోత్తమ ఉత్తమ త్రికాణం పొందినాడు. అదే మాట 2nd and 5th లార్డ్ మెర్క్యూరీ పునర్వసు 4 ఈజ్ ఏ యోగకారక ప్లానెట్. దీంట్లో అందరూ అతను మళ్ళా యోగకారక ప్లానెట్ కూడా వర్గోత్తమ ఉత్తమ త్రికాణమే కాకుండా ఈ మెర్క్యూరీ అనేటువంటి వాడు ఈ లగ్నానికి యోగకారకుడు. ఆ యోగకారకుడు అనే దానికి కూడా మీరేం నేర్చుకున్నారు ఇక్కడ? ప్రతి లగ్నానికి 5, 9 1 2 3 4 5. ఇది వృషభ లగ్నం. దీనికి యోగకారకుడు ఎవరు? 5th లార్డ్ ఒకరు, 5 6 7 8 9. ఇక్కడ బుధుడు ఒకడు, శని ఒకడు వస్తాడు 9వ లార్డ్. కానీ శనిని తీసుకోము. ఎందుకు తీసుకోము? తామస ప్లానెట్, అది పనికిరాడు. కాబట్టి ఈ లగ్నానికి వృషభ లగ్నానికి యోగకారకుడు ఒకే ఒకడు బుధుడు. 1 2 3 4 5. అందుకు అదే మాటనే అక్కడ రాయడం జరిగింది. చూడండి 2nd and 5th లార్డ్ మెర్క్యూరీ పునర్వసు 4 is a yogakaraka planet for this lagna and it is in Vargottama Uttama Drekana which blesses ఏమేమి 2 వాక్ సిద్ధి, 2 ధనము, విత్తము, వాక్కు ఇవన్నీ చెప్తాయి కదా. 2వ ఇల్లు 5th వాక్ సిద్ధి, ఇంట్యూటివ్ పవర్, మంత్ర సిద్ధి,
ఊహ, క్రియేటివ్ ఎబిలిటీ, అవన్నీ ఇంట్యూటివ్ పవర్ అంటారు. ఫిఫ్త్ వాట్ విత్ ది ఇంట్యూటివ్ పవర్ టు ది నేటివ్. అంటే మనకు ఈ కారకత్వాలు కూడా రావాలి సైమల్టేనియస్ గా. ఫలితం చెప్పాలంటే ఊకే సార్ సెకండ్ ఫిఫ్త్ లార్డు మెర్క్యూరీ వర్గోత్తమ త్రికాణంలో ఉన్నారు, దాని ఫలితం ఏం సార్ అని అంటే ఎవరు చెప్తారు? నువ్వు చదవాలా. సెకండ్ విత్తము, ధనము, తర్వాత వాక్కు, స్పీచ్, తర్వాత ఫిఫ్త్ సంతానము, తర్వాత ఇదేమి క్రియేటివిటీ, తర్వాత ఇంట్యూటివ్ పవర్, అవన్నీ వస్తాయి. అట్లా ప్రతిదీ గుర్తు పెట్టుకోవాలి మనం. బోత్ ద కార్మిక్ ప్లానెట్స్ అంటే రాహుకేతువులను కార్మిక్ ప్లానెట్స్ అంటారు. అది కూడా గుర్తు పెట్టుకోండి. రాహుకేతువులను కార్మిక్ ప్లానెట్స్ అంటారు. కార్మిక్ ప్లానెట్స్ ఆర్ ఇన్ వర్గోత్తమ త్రికాణ. ఇవి రెండు కూడా రాహుకేతువులు వర్గోత్తమ ఉత్తమ త్రికాణము చెందినవి కాబట్టి విచ్ ఆల్వేజ్ ఫిల్టర్ ఆర్ లీడ్ అస్ ఇన్ ఏ ప్రజెంట్ జన్మ విత్ కనెక్షన్ ఆఫ్ పాస్ట్, కనెక్షన్ టు పాస్ట్ బర్త్. అంటే మనము పాస్ట్ బర్త్ లో చేసిన పూర్వ పుణ్య ఫలాల వల్ల ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తున్నాము మనము అని చెప్పేసి చెప్తున్నాడు. కాస్మిక్ ప్లానెట్స్ అది అవి కార్మిక్ ప్లానెట్స్ అంటారు దానిలను. ఆ రకంగా మీరు చేయాలి. అంటే ఏంటి, చదువుతూ ఉంటే వస్తాయండి ఎవరికైనా. ఫలితాలు చెప్పడము ఈజీ, చదవాలి, అయితే గుర్తుకు రావాలా, సమయానికి గుర్తుకు రావాలా, ప్రతి ప్లానెట్ గుర్తుకు రావాలా. ఇది తర్వాత ఇది పివి నరసింహారావు గారి జాతకం. మనకు ప్రైమ్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశాడు ఈయన. అందరికీ సుపరిచితమే ఈ జాతకం. కాబట్టి ఈయన దాంట్లో చూడండి, ఈయన దాంట్లో కూడా చెక్ చేయండి. లగ్నం వచ్చేసి వర్గంలో చిత్తా 2. చిత్తా 2 ఏమనుందా? చిత్తా 2, చిత్తా 2, చిత్తా 1, 2, 1, 2, 3, 4 అన్ని పనికొచ్చేటివి చిత్తా. కాబట్టి చిత్తా 2 వియుడి. వియుడి కొంచెం నిదానంగా చూసుకోండి. ఎందుకంటే ఈ రోజే మొదలు కదా, అంత ఎక్స్పర్ట్ కాదు ఎవరు ఇక్కడ. టేబుల్ లేదు నా దగ్గర, ఊక మేము మీ మీద ఆధారపడాలా అంతే. ఇక్కడ సన్ చూడండి, జమినీలో ఆరుద్ర జమినీలో లేదు, పనికి రాదు. ఆరుద్ర 2 లేదు. తర్వాత మూన్ ఉత్తరాభారతలో 3 లేదు, పనికిరాదు. ఉత్తరాభారతలో పనికిరాదు. తర్వాత మార్స్ ఆరుద్ర 3, మార్స్ ఆరుద్ర 3 కూడా పనికిరాదు. జమినీలో పనికిరాదు. తర్వాత జమినీలో పునర్వసు 3 ఇప్పుడు సరిపోయిందా ఈ లైను? ఇదేనా చూడండి, సరిపోయింది సార్. పునర్వసు 3 సరిపోయింది కదా. దాని ఎదురుగా ఉందా, ఇది పక్క పోయిందా? కరెక్ట్ ఉంది సార్. తర్వాత గురువు పుబ్బ 3 ఏం లేదు సార్. లేదు. కృతిక 1 లేదు. పూర్వ ఫల్గుని 4 పుబ్బ 4 లేదు. తర్వాత చిత్తా 3 తులారాశి వియుడి అవుతుంది. చిత్తా 3 వియుడి. నెక్స్ట్ చిత్తా 2 వియుడి అండి. చిత్త 3 కూడా వియుడి సార్. తులా చిత్త 3 వియుడి. అయ్యా చిత్తా 3 ఉత్తమ ద్రేకాణము ప్లస్ వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ పాదము. ఎందుకు? అది చరరాశిలో మొదటిది చిత్తా 3 కదా. చిత్తా 3 వియుడి. వియుడి. తర్వాత దాని కింద కేతు ఎక్కడ? అశ్వని, వాడు అది కూడా వియుడి సార్. మేషంలా వియుడి అంటే ఏమి? ఇప్పుడు చూడు మీరు మొదటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది చూడు మీలో.
మొదట సరిగా చెప్పలేకపోతుంది. ఒక 2-3 చాప్టర్ చేసినప్పుడు సార్ బియుడి యూడి వియుడి యూడి అని తప్ప చేస్తున్నారు. నాకంటే ముందు చెప్తున్నారు. అంటే ఏంటి? ప్రాక్టీస్ మీద వస్తాము. బియుడీలు ఉన్నాయి. మీరు రాహు వియుడిలో ఉంటే కేతు కూడా వియుడిలో ఉంటాడు అంతే. అట్లా ఏం లేదు. అట్లా అనుకోవడానికి లేదండి. మళ్ళా పొరపాటు పడాకండి. అవునా? అన్ని వేళలా ఉండవు. అది 2 పాదాలు తేడా ఉంటాయి సార్. కేతువుకును రావుకు కరెక్ట్ అట్లా ఉండాలని ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ జాతకములో 1, 2, 3, 4 వర్గోత్తమ ఉత్తమ త్రికాణంలో పడ్డాయి అవును. కదా. ఎస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. లగ్న పాద చిత్త 2 ఈగిని లగ్న పాద చిత్త 2 ఈజిన్ వర్గోత్తమ ఉత్తమ త్రికాణ కరెక్టే. మన కూడా అదే వచ్చింది. 1st and 10th లార్డ్ మెర్క్యూరీ పునర్వసు 3, 1st and 10th లార్డ్ రాహు చిత్త 3, కేతు అశ్విని 1 ఆర్ ఇన్ వర్గోత్తమ ఉత్తమ త్రికాణ. అంటే అన్ని కలిపి రాసిన ఇంకొకటేసారి. హీ వాజ్ ఏ పాలిగ్రాట్. పాలిగ్రాట్ అంటే ఏమండి? ఏం చెప్తారు? బహుభాషా ప్రవీణుడు. అంటే బహుభాషా బహుభాషా కోవిదుడు, పాలిగ్రాట్ అంటారు. అంటే ఆయన దాదాపు 13-14 ఇండియన్ లాంగ్వేజెస్ భారతదేశంలో మాట్లాడేటువంటివి 13-14 లాంగ్వేజెస్ వస్తాయి ఆయనకు. మాట్లాడేవాడట. రాయను పర్షియన్ మాట్లాడేవాడు ఆయన అంత గొప్పవాడు ఆయన. తర్వాత ఇంక్లూడింగ్ సమ్ అదర్ ఫారిన్ లాంగ్వేజెస్. ఇంకా మామూలే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పనిచేసినాడు, అన్ని విదేశాలు తిరిగి వచ్చినాడు, అన్ని లాంగ్వేజ్ కూడా ఆయనకు వచ్చు. ఫారిన్ లాంగ్వేజ్ కూడా పరిచయమే. ఎందుకు? యాజ్ మెర్క్యూరీ ఈజ్ గెటింగ్ వర్గోత్తమ ఉత్తమ త్రికాణ అండ్ ఇట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ యాడ్ పెట్టినాడు. దశమంలో ఉన్నాడు. 10th లో. దశమేమేమి? రాజ్యస్థానం, కింగ్డమ్, రాజస్థానం. అలాంగ్ విత్ అక్కడ ఎవరున్నారు? సన్ను, మార్స్ ఉన్నారు. సన్ను చెప్పిన సన్ ఏమంటారు? అథారిటేటివ్ ప్లానెట్, గవర్నమెంట్ ప్లానెట్, ప్రభుత్వ కారకుడు వాడు. అన్ని చెప్పుకుంటూ వస్తుంది కదబ్బా. రాయల్ ప్లానెట్. బుధాదిత్య యోగం కూడా వచ్చింది సార్. బుధాదిత్య యోగం వచ్చింది. దశమంలో చూడండి, ఇక్కడ మెర్క్యూరీతో పాటు కుజుడు, రవి కూడా. రవి ఏమైతాడు ఈ లగ్నానికి? కన్యా లగ్నానికి లాభాధిపతి రవి. కుజుడు ఏమైతాడు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3rd and 8th లార్డ్ అవుతాడు మార్స్ అనేటువంటి వాడేమి? దేనికి ప్రతీకని మార్స్? చెప్పండి. డేర్నెస్, ధైర్యంగా ముందుకు చొచ్చుకుపోయేటువంటి స్వభావము. చూడడానికి అయ్యా బాబనయ్య అయినా కూడా చాలా డేర్ డెసిషన్స్ తీసుకునేవాడు ఆయన. డేరింగ్ డాషింగ్. చాలా ధైర్యంగా ముందుకు పోయేటువంటి వాడు. అలా అంటే ఏమి? ఇవి మనం తెలుసుకోవడం వల్ల మనము ఈ రకంగా ఫలితాలు చెప్పవచ్చు. అంటే ఇట్లా నంబర్ ఆఫ్ చార్ట్స్ మీరు తయారు చేసుకుంటే వస్తుంది. తర్వాత ఇంకొక చార్ట్ కూడా చూద్దాం. సార్ 9:35 అయిపోయింది సార్. రైట్. లెట్ us కంప్లీట్ దిస్. నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఏం తొక్కులాట ఏం లేదు. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఇవి మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఒక్కసారి క్లాసు అయిపోయే ముందు ఒక్కసారి మనం అనుకొని పోదాం. ఇంటికి అనుకొని పోతే అవి అట్టనే ఉంటాయి. మనకు 12 రాశులు ఉన్నాయి. 12 రాశుల్లో ఒక్కొక్క రాశికి 30 డిగ్రీల చొప్పున ఉంటాయి. ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. దాన్ని 3గా డివైడ్ చేస్తే, ఒక రాశిని 3గా డివైడ్ చేస్తే మొదటి త్రికాణములో 3 పాదాలు, రెండవ త్రికాణములో 3 పాదాలు, మూడవ త్రికాణములో 3 పాదాలు వస్తాయి. అట్లా అంటే చరరాశిలో ఫస్ట్ మొదటిది ఉత్తమ త్రికాణము, ద్విస్వభావ రాశిలో రెండవది, ఇది స్థిర రాశిలో రెండవది, ద్విస్వభావ రాశిలో మూడవది. 1, 2, 3 చర, స్థిర, ద్విస్వభావ. 1, 2, 3 అది గుర్తుపెట్టుకోండి. తర్వాత చరరాశిలో 1 మొదటి పాదము అశ్విని, మొదటి పాదము వర్గోత్తమ ఉత్తమ త్రికాణ అవుతుంది. 5వది స్థిర రాశిలో 5వది, ద్విస్వభావ రాశిలో
9వది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు కావాల్సినవి రెండే, వర్గోత్తమ, ఉత్తమ ద్రేకాణము లేదా ఉత్తమ ద్రేకాణము. ఇంకా మామూలుగా మీకు ఏదన్నా ప్రశ్నలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. వర్గోత్తమ పాదాలన్నీ, పరివర్తన పాదాలన్నీ, సంచార పాదాలన్నీ, మొత్తం పాదాలు ఇవి కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మీరు అనుకోవాలా. ఇంకా ఇప్పుడు మనం చార్ట్ చేసినాం కదా, చెక్ చేసినామా, అలా మీరు చెప్పండి. మీరు ఇంటికి పోయి చెయ్యండి. ఇవి కొంచెం కావాలంటే నోట్ చేసుకోండి. ఇవి ఇప్పుడు మిగిలినట్టు నేను ఇప్పుడు ఎవరు చెప్పినాం మనము. ఇప్పుడు ఈ గ్రూప్ పెట్టండి సార్. పివి నరసింహారావు గారి జాతకం అయిపోయింది. 3 జాతకాలు చెప్పినారు సార్. ఇంకా తక్కిన జాతకాలు ఇదో ఉన్నాయా మీ దగ్గర? ఇది తీసుకోండి, ఫోటో తీసుకోండి. ప్రాస్పరస్ రిటైర్డ్ ప్రొఫెషనల్, చార్ట్ నంబర్ 2, ఉత్తమ ద్రేకాణ భిన్న అదే భిన్న పాద గుణాసు అనే బుక్కులోది చార్ట్ నంబర్ 2 బుక్కులోదే ఇది చార్ట్ నంబర్ 2. తర్వాత ఇది మెరిటోరియస్ ఇంజనీరింగ్ చార్ట్ నంబర్ 3, దాంట్లోనే చార్ట్ నంబర్ 3. ఇది ఇంకొకటి, ఇది డిస్ట్రిక్ట్ జడ్జ్, ఇది నక్షత్ర దిగ్బల అండ్ గుణాస్ అనేటువంటిది ఆ బుక్ లో 44వ పేజీలో ఉంది ఈ చార్ట్. ఈ 3 చార్ట్లు మీరు ప్రిపేర్ రండి. నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. మీరు ప్రిపేర్ రండి అంటే మనకు క్లాస్ ఈజీగా జరిగిపోతుంది. నెక్స్ట్ క్లాస్ కూడా ఉత్తమ ద్రేకాణాల గురించే ఇదే రకంగా చర్చ. ఓకే సార్. ఓకే అంటే ఈయుడి వియుడి అనేది చెప్పి నోట్ చేసుకొని పెట్టుకొని వేస్తే సరిపోతుంది కదా సార్. అన్ని మీరు ఇక్కడ చేయాలి, అక్కడ ఇంటికాడ చూడండి, ఇక్కడ కూడా చేయాలి. ఓకే సార్. ఇక్కడ కూడా చెప్పాలి మీరు. ఇప్పుడు నేను చెప్పినా కదా, అడుగుతాను చెప్పండి అని. ఓకే సార్. అట్లా చేస్తే, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మొదటి చార్ట్కు ఇప్పటికీ తేడా వచ్చింది కదండి. మీరే బాగా చెప్తున్నారు కదా, చూడండి. ఓకే సార్. ఇట్లా నోట్స్ కూడా రాసుకోవాలా మీరు ఈ రకంగా ప్రతిదీ. ఓకే రైట్ సార్. ఎందుకంటే టైం అయిపోయింది, ఇంకా అయిపోయింది, మాకు వార్నింగ్ వచ్చింది, అయిపోయింది సార్ అని.